మనుషులను ప్రేరేపించుచు ఉన్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి వెక్కించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారం కలగవాలని మీ విషయం మీకు అతిశయ కారణము కలిగించున్నాం. ఏలయనగా మేము వెర్రివారిమైతుమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గల వారిమైతుమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. కావున ఇక మీద మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తు శరీర రీతిగా ఎరిగినను ఇక మీద ఆయనను అలాగే ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాడు. 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. చిన్నమాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతి, సర్వలోక రక్షకుడా, సర్వ మానవాళి నిమిత్తము మానవతార నిమిత్తము మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో ఇంతవరకు గతించిన 2024 సంవత్సరం అంతా మీ రెక్కల చాటును భద్రపరిచి నీ కృపాబాహుళ్యం చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో మీ సన్నిధికి రావడానికి ఈ సంవత్సరంలో ఈ 2025వ సంవత్సరం మొదటి దినాన్ని ప్రభువా, మరి మొదటి ప్రార్థనా దినాన్ని మేము కలిగి ఉండడానికి మాకు చేసిన ఉపకారాన్ని బట్టి స్తోత్రాలు. రక్షక ప్రియమైన ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మీ దక్షిణస్థాన్ని జాచి నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మానవ తలంపులు దూరపరచి మీ ఆలోచన చేత మమ్మల్ని నింపి నడిపించవలసిందిగా ప్రాధేయపడుతూ యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారి యొక్క బర్త్డే లేదంటే ఒక నూతన సంవత్సర మరి ఒక అనుభవంలో ఒక నూతన సంవత్సరం అడుగుపెట్టిన కారణము చేత ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతం ఏంటంటే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను వారి యొక్క జీవితకాలంలో ఎదుర్కొన్న ఒక సంవత్సరాల్లో వాళ్ళు సంఘాలకి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఈయనది కూడా ఒక నూతన సంవత్సరం మరి అనుభవంలో ఈ మాట చెబుతున్నారు. అవును, నూతన సంవత్సరం అనుభవాన్ని ఎలా చెప్పాం, ఈయన క్యాజువల్గా ఉండొచ్చు కదా అని మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ అధ్యాయంలో ఆయన ఉటంకించిన మాటలు మనకి అది మరి కన్ఫర్మ్ చేస్తూ ఉంటాయి. ఈ అధ్యాయంలో ఆయన లేవనెత్తిన అంశాలు, మాట్లాడిన మాటలు దానికి మనకి బలము చేకూరుస్తాయి. ఇది ఖచ్చితంగా ఒక నూతన సంవత్సరంలో మాట్లాడిన మాటే అనడానికి ఎలాగో మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, గమనించండి. మొదటి నుంచి మీరు చదివితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని గాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని అన్నాడు. అక్కడ ఏం వాడాడు నాకు చెప్పండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే మన శరీరం ఏమైపోద్ది అంటే సంథింగ్ ఒక నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఆ మాట ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇది అది మనకైతే ఒకటి ఉంది అని అంటాడు. అలాగ అంటూ మీరు ఆ అధ్యాయం అంతా చదివితే ఈ దేహంలో ఈ గుడారంలో ఉన్నంత కాలము ఇలాగ భరిస్తూనే ఉంటాం, ఏదో కొత్త సంవత్సరం వచ్చిందని ఏం కాదు అని చాలా మాటలు వాడాడు. చూడండి, మీకు ఉదాహరణగా 7వ మాట చూడండి.
కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము కదా. ఇట్లు అది కలిగినను ఈ దేహం విడిచి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాం అని మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతూ ఇంకో మాట కూడా వాడాడు. 15వ మాట కూడా చూడండి. జీవించు వారిక మీదట తమ కొరకు కాదు. ఈ మాట వాడేటంటే అర్థం ఏంటి? ఒక నూతన సంవత్సర అనుభవం ఏదో చెప్తా ఉన్నాడు, ఇక మీదట. అది అందుకుని మేము ఒక పని చేస్తూ ఉన్నాం. మా జీవితం అనేది ఈ లోకంలో యాత్రా జీవితము. ఈ యాత్రా జీవితంలో మేము కొన్ని పనులు చేస్తూ ఉన్నాము. ఏంటి ఆ పనులు అంటే 11 నుంచి స్టార్ట్ చేశాడు. కావున అంటే అర్థం ఏంటంటే 10లో సంగతి చెప్పాడు. 5:10లో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఆల్ టుగెదర్ అందరూ ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషి, ఎవరు మరి నమ్మినా నమ్మకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనిషి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒకానొక దినమందు దేవుని సింహాసనం ఎదుట న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఈ తీర్పు ఉన్నది అని ఇది ఒక చోట చెప్పింది కాదు, చాలా చోట్ల చెప్పాడు. మనుషులందరికీ తీర్పు ఉంది, మనుషులందరికీ ఈ విషయం ఉంది అని చెప్పి చెప్తూనే వచ్చాడు. దయచేసి అపోస్తుల కార్యము గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యము గ్రంథం 17:30 31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము, భూలోకమునకు తీర్పు తీర్చే ఒక దినం ఒకటి నిర్ణయించాడు. భూలోకం అంటే ఈ భూమి కేవలం ఇండియా అంటే కాదు. భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒకానొక దినం ఏర్పాటు చేసాడంట. ఇది నిజమని నమ్మడానికి ఏంటి మరి ఆధారం ఏంటంటే అక్కడే చెప్పాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేశాడు. దిస్ ఈజ్ ద స్టాండర్డ్. అసలు వాట్ ఈస్ ప్రూవ్ అనేదానికి ఎలా ప్రూవ్ చేస్తారు ఇది ఉందని అని అంటే, ఇదిగో ఆయన తిరిగి లేచాడు అని ఒక చోట అనేసి ఉంటే బాగుండు. చాలా చోట్ల చెప్పాడు, ఒక చోట కాదు. ఈ తీర్పు ఉంది, ప్రతి మనిషి కూడా తీర్పు ఎదుర్కోవాలి అని చాలా చోట్ల చెప్పుకుంటూనే వచ్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం కూడా చూడండి. హెబ్రీ పత్రిక 9:27. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. అదిగో ఆ తర్వాత ఏం జరుగుద్ది? తీర్పు జరుగుతుంది. మళ్ళా తీర్పు అంటాడు. తీర్పు అని ఇవన్నీ తీర్పు లేదని చెప్తానికి ఏమీ లేదు. ప్రతి చోట కూడా అనేక పర్యాయాలు అంటే దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి ఉందని. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడిండుట చూచితిని. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న దాన్ని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు ఉందేనే కదా. ఇది ఒక చోట 2 చోట్ల రాయబడింది కాదు, అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో తీర్పు తీర్పు తీర్పు. రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము దయచేసి
4వ వచనం దగ్గర నుంచి చూడండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు అన్నాడు. మళ్ళా దేవుని న్యాయమైన తీర్పు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా అడిగేంత లేదా తీర్పు తీర్చేంత ధైర్యం చేయకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా నిజంగానే కోర్టులోకి వెళ్తే అక్కడ న్యాయమైన తీర్పు వస్తుందని కూడా చెప్తానికి కూడా అంత ఆస్కారం లేదు. అక్కడ డిఫెండ్ చేసే లాయర్ని బట్టి, అక్కడ ప్రొటెక్ట్ చేసే లాయర్ని బట్టి అక్కడ ఏమవుద్దంటే కొన్నిసార్లు కొన్ని కేసులు మరి ఉల్టా పల్టా అయిపోవచ్చు. కొన్నిసార్లు న్యాయం నెగ్గుద్దన్న కూడా తెలియదు, చెప్పలేం. అయితే మనిషి చేసిన దానికి మాత్రం తీర్పు ఉన్నది. తీర్పు దినమందు అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. ప్రతి వానికి తీర్పు తీర్చే ఒక రోజు ఏర్పాటు చేసేటట. అన్నీ ఒక చోట ఏంటి, ప్రతి చోట. ప్రసంగి గ్రంథము దయచేసి 12వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి మానవ కోటికి ఇది ఏ విధి. అదిగో గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ అంటే తీర్పు తీర్చినప్పుడు ఆయన ప్రతిక్రియ, అది మంచిదే కానీ చెడ్డదే కానీ మరి అక్కడ చెప్పాడు, పాత నిబంధనలో అని చెప్పాడు. ఒక చోట ఒక భక్తుడు రాసేసి ఊరుకుంటే అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచు ఉండెను. వేల కొలది అంటే కోట్ల కొలది, వేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది. కోట్ల కొలది, ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్ల మంది, అంటే కోట్ల జనాభా వస్తుందని అప్పుడే దేవుడు చెప్పాడు. లక్షల్లో కాదు. ఇండియా 140 కోట్లు, చైనా ఇంకొక 100 కోట్లు దాటి ఇవన్నీ అప్పుడే దేవుడు చెప్పాడు ఇన్ని కోట్ల మంది ఉంటారు బాబు అని. అన్ని కోట్ల మందికి మరి తీర్పు తెచ్చే విషయం కూడా చెప్పాడు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట దేవుని సింహాసనం ఎదుట నిలిచిరి. అది తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిన. అప్పుడు కూడా తీర్పు. ఇన్ని కోట్ల మందికి ఎలా తీర్పు తీరుస్తారయ్యా బాబు అని అంటే అది దేవుని యొక్క చేతుల్లో ఉంది, మనం చెప్పలేం. అందుకే పరమగీతాల్లో యేసయ్య యొక్క స్వరూప్యము నల్లని తలతో కనబడుతుంది. ప్రకటన గ్రంథములో యేసుప్రభు స్వరూప్యం తెల్లని తలతో కనబడుతుంది. అక్కడ నల్లని తల, ప్రకటన గ్రంథములోనేమో తెల్లని తల. అక్కడ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, పరమగీతాలనేమో అతడి తల వెంట్రుకలు కాకపక్షం వల్లే కృష్ణపక్షములు అంటాడు. ప్రకటన 1వ అధ్యాయములో ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని బూలినవు అంటే 1:14 చూడండి. ప్రకటన ఆయన తలయు తల వెంట్రుకలను ఏమంతా దమడుగా ఉండేను, తెల్లగా ఉన్నదట ఆయన తల. మరి అక్కడ పరమగీతాల్లో అదేంటి ఇదేంటి అదేమో అది యవ్వనప్రాయ అనుభవం చెప్తే ఇక్కడ వృద్ధాప్య అనుభవం చెప్పాడు. అదేమో మామూలుగా ఉన్న విషయం చెప్తే ఇదేమో తీర్పు తీర్చే అనుభవం చెప్పాడు. అది విషయం. అంటే ఆయనకు అన్నీ తెలుసు అని ఆయన యొక్క స్వరూప్యాన్ని ఇక్కడ వర్ణిస్తాడు. అక్కడేమో ఆ స్వరూప్యం వర్ణించింది వేరు,
ఇక్కడ ఇది లేదు. ఇదంతా అనుభవం అన్నమాట. ఆయన యొక్క విషయం చెప్పుకుంటూ వచ్చాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది సుందరుడు అని చెప్పి. ఇక్కడ అలాగే ఉండదు. ఇక్కడ అనుభవంతో కూడిన విషయం చెప్తూ తీర్పు తీర్చే ఒక దినాన్ని అయితే ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద అన్ని చోట్ల, ఒక చోట ఒక భక్తుడు చెప్పుంటే మనం పెద్దగా ఏముందిలేండి తీర్పు మనకేముంది, అది ఎవరో కొనుక్కుంటారు, మనకు అవసరమా, మనకి ఏమన్నా ఉంటుందా అని అనుకుంటారు. తీర్పు అనేది ఉన్నది. మనుషులందరూ కూడా సంవత్సరాలు జరుగుతున్న కొలది దీనికి సిద్ధపడతా ఉండాలి. దేనికి చెప్పండి? తీర్పు తీర్చే ఆ దినం ఒకటి ఉందనే దానికి తప్పనిసరిగా సిద్ధపడుతూ ఉండాలి. అందరూ ఏమనుకుంటుంటారంటే ఏముందండి ఇదంతా మధ్య జరుగుతాయి, ఇంత ఏం జరుగుతుంది మనకి అంత ఎందుకు తెలుసు అంటే, బాబు ముందు దేవుడు ఈ విషయం చెప్పాడు. రాబో కాలంలో ఒకటి. దయచేసి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. ప్రసంగి 3:17. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకును, అదిగో వాళ్ళకి వీళ్ళకి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఏకంగా ప్రసంగి గ్రంథంలో 3-4 సార్లు అంటాడు తీర్పు 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 ఉంది. చిత్రం ఏంటంటే ప్రసంగి గ్రంథం సరిగ్గా చదవకపోతే ఏముంది సార్ అంత వ్యర్థం అన్నాడు, అంత వ్యర్థం అన్నాడు కాబట్టి అవి పట్టించుకోలేదు, ఆయనకే సరిగ్గా అర్థం కాలేదు, వ్యర్థం అని చెప్పేశాడు, ఏంటో అదంతా వృధా అన్నాడు కదా అనుకుంటారు. మరో కోణం ఉంది ఆయన చెప్పింది. ఆ కోణం చాలామందికి అర్థం కాదు. ఇదే మామూలుగా చదివినప్పుడు ఏమంటే అంతవే అర్థమే కదా, ఏముందిలేండి అనుకుంటా. అమ్మ మధ్య మధ్యలో వార్నింగ్ ఇస్తానే ఉన్నాడు. బాబు నేను చెప్పేదాన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకోండి. వ్యర్థం అన్నానంటే అర్థం ఏంటనంటే నువ్వు అనవసరంగా వ్యర్థంగా ప్రయాసపడుతున్నావు, అదే దేవుడిది అర్థం కాదు. అది ఒక రోజు అయితే ఉంది, దానికి ఏంటంటే ఒక తీర్పు అనేది పెట్టాడు దేవుడు. దుర్మార్గులకు నీతిమంతులకు ఏం చేస్తాడు? తీర్పు పెట్టాడు. ప్రసంగి 11:9 ఇంకా మనకు ఎలాగో తెలుసు కదా. ప్రసంగి 11:9. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయమును ఏం చేయాలా? సంతోషంగా సంతోషంగా ఉంచుకో. నీ కోరికలు ఏమైతే ఉన్నాయో నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి అదిగో మరలా దేవుడు మనల్ని నిన్నేం చేస్తాడు? తీర్పులోనికి తెచ్చును. అవును, మరి ఇంత వ్యర్థం అని చెప్పిన మరి ఈ వార్నింగ్లు ఏంటి? ఈ వార్నింగ్లు ఏంటి అని అంటే తీర్పు తీర్చును. అది మాత్రం మర్చిపోవద్దు. తీర్పు లేదనే మాట ఎవరైనా చెప్తే అది భ్రమలో ఉంటాడు. యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు కూడా చెప్పాడు చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా అదిగో పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. తీర్పు లేదనే మాట ఎవరు చెప్పారు? ఈ భూమి మీద ఎవరైనా అన్నారంటే ఇది భ్రమ. తీర్పు ఏమీ లేదు సార్, మనం ఇష్టం వచ్చిన బ్రతికేసేసి మనం ఎవరికి భయపడకుండా మనం జీవించవచ్చు అనే ఉద్దేశం ఏం పెట్టుకోవసరం లేదు. ఎంత గొప్పోడు అయినా సరే, ఎంత సామాన్యుడు అయినా సామంతుడు అయినా తీర్పు అనేది ఒక రోజు అనేది ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. ఎవరు కూడా తప్పించుకోలేని విషయం. ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేని ఒక విషయం అయితే ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఏదైనా తప్పించుకోవచ్చు. పామును తప్పించుకోవచ్చు, ఇంకోటి తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకోలేనిది ఎవ్వడు ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేనిది ఒకానొకటి ఉంది. అది ఏంటంటే తీర్పు. దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది. కాబట్టి
ఈ తీర్పు తీర్చే విషయం అయితే మాత్రం ఉంది. అది మాత్రం మర్చిపోవద్దు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, నా యందు నాకు ఏ దోషము కనపడదు, అయినను ఈ కారణము చేత ఇందును బట్టి నేను నీతిమంతునేమి గాను. నన్ను విమర్శించువాడు ప్రభువే. అదిగో, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటే అర్థం ఏంటి? నన్ను మీరు అడిగినా అడగకపోయినా కానీ నన్ను మాత్రం దేవుడు ఏం చేస్తాడు? నేనేనా కొద్ది గొప్పవాడు అనుకున్నారు ఏంటి? ఇన్ని సంఘాలు స్థాపించా ఎంత? ఈ లోకంలో ఎవరైనా మనల్ని అడిగితే నన్ను అడుగుతావా ఏంటి ధైర్యం అని అంటాం. ఇక్కడ మనిషి అడిగితే కోపం పెట్టుకోవచ్చు, లేకపోతే సీరియస్ అయిపోవచ్చు. కొంతమంది ఇంకొక లిబరల్ భక్తి నేర్చుకుంటారు. అదనమాట లిబర్టీ భక్తి అంటారు దాన్ని. లిబర్టీ భక్తి అంటే స్వేచ్ఛానుసార భక్తి. అన్నీ మనం పెద్ద పట్టించుకుంటే ఎలాగా? మనం ఏదో మా సజావు కొనసాగిపోవాలి, అంత కష్టపడిపోయి దేవుడి విషయంలో అంత చేయాలా అని కొంతమంది అనుకుంటారు. చిత్రం ఏంటంటే ఇలాగనుకునే వాళ్ళు రేపొద్దున తీర్పులు నిలబడిన తర్వాత చాలా బాధపడిపోతారు. అయ్యో బాబు ఇదేంటిలా జరిగింది అని. అంటే దేవుడు అంటాడు, నేను చెప్పాను ఆల్రెడీ, వాక్యంలో చూపించాను, నీకు రాసి పెట్టాను. ఏ గొప్ప వ్యక్తి అన్నా సరే ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో తాను చేసిన ప్రతిదానికి తీర్పులోనికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అది పౌలంతటి భక్తుడే దాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి తీర్పులోనికి వెళ్ళినప్పుడు నీతిమంతులకేమో ఘనత, విమర్శించే సమయంలో ప్రతివాని విషయం చెప్తాడు. రోమాపత్రికలో కూడా 2వ అధ్యాయం ఇంకో మాట అన్నాడు. చూడండి, ఆ మాట కూడా చదవండి తప్పనిసరిగా. అక్కడ అయ్యో మాకేమి ఎవరో ఏం చేయలేరు అనుకుంటున్నా కానీ విమర్శించే మాట ఒకటి చెప్తాడు. దయచేసి రోమాపత్రిక 2వ అధ్యాయము దయచేసి 13వ వచనం ముందు చూడండి. ధర్మశాస్త్రం లేదా వాక్యం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ అది ప్రవర్తించు వారే నీతిమంతులుగా. నేను ఏది వినొచ్చేయాలి కానీ మళ్ళీ బైబిల్ చదువుకోవటం, ప్రత్యేక ఉపవాస ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ పెట్టుకోవటం అంత అవసరమా? ఎలాంటివన్నీ పెట్టుకుంటే అలాగా మనం ఏదో అలా వెళ్ళిపోతే సరిపోతుంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో బాగా ఈ శారదమ్మ, ఈ సునుడిని పిచ్చోడు అయిపోయారు అనే విధానంలో ఉండి అనుకుంటూ ఉంటారు కొంతమంది. పిచ్చివాళ్ళనిగా అనుకుంటాం, ఎవరన్నా అనుకుంటే నిజంగా అది పిచ్చుతాం. ఎందుకు ఇంత ప్రయాస అని అంటే, ఈ మాట ఎందుకు వాడాడు తెలుసా మీకు? ఆ 11వ వచనంలో మూలవచనం లేకండి, కావున అన్నాడు. కావున, దాట్స్ వై, కాబట్టి దేవుని భయము నెరిగి మనుషుల్ని ఏం చేస్తున్నాం? ఈ లోకంలో మనల్ని ఎవ్వరు అడిగినా అడగకపోయినా దైవ భయము కలిగి మనుషుల్ని ఎంటైజ్ చేస్తున్నాం, ప్రేరేపిస్తున్నాం, మంచిదానికి ప్రేరేపించడం. బైబిల్లో నేను ఎప్పుడన్నా మీకు ఆ ఎంటైజ్మెంట్ విషయంలో గుర్తు చేస్తాను. ప్రేరేపణ అనేది చాలా చోట్ల ఈ ప్రేరేపణ గురించి ఉంది. తప్పుడు విషయాలకి ప్రేరేపణ చేసిన వాళ్ళు ఉన్నారు, భక్తుల్లో నిలబెట్టడానికి ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారు. మనము వారం ఎందుకు కూడుకోవాలి, ఆదివారం ప్రభు సంధికి ఎందుకు వెళ్ళాలా, ఏమీ జస్ట్ అలాగే వెళ్ళి వస్తే బైబిల్ ఎందుకు చదువుకోవాలా అని అంటే అది కాదు. ఇక్కడ ఎల్లప్పుడూ పేతురు ఈ మాట వాడాడు, ఈయన కూడా అదే మాట వాడాడు. దైవ భయము కలిగి మేము ఏం చేస్తున్నామంటే మనుషుల్ని ప్రేరేపిస్తున్నాం. డబ్బు సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకంలో ఏదో సంపాదించాలని కాదు. మరి ఏం సంపాదించాలి అంటే దైవ భయం. అంటే అంత దైవ భయం ఎందుకు? కొంతమందికి నాకు ఎవరి భయం లేదు సార్ అంటే
అంటాడు. అవును, ఎవరి భయం లేదన్న వాడు పిచ్చుకుక్క ఎదురుకొని నిలబడమని చూస్తాను నేను. నాకు ఎవ్వరి భయం లేదు అని నిలబడమండు, పిచ్చుకుక్క వచ్చేటప్పుడు చూద్దాం అసలు ఎంత ధైర్యవంతుడు. కరబెట్టరంటారా అంటాడు. నీకు ఎవరి భయం లేదు కదా, ఎవరి భయం లేదు అనేవాడు తాజుబొమ్మ ముందు నిలబడమని చూస్తా అంటే అలాంటిది ఏమి ఉండదు. ఎవరి భయం లేదన్న మనిషి కొన్ని సమయంలో ఒక ఆయనకైతే బల్లి అంటే మహా భయం. ఆ బల్లిని చూశాడే ఎంత పై నుంచినా దూకేస్తాడు కిందకి, అంత భయం ఉన్నాయి. భయం ఏం ఎంత భయం అంటే ఒక్కొక్కరికో భయం. కానీ నాకు ఏ భయం లేదని చెప్పుకోవటానికి ఏముండదు. భయము అనేది మనుషులకు అది సహజమైన లక్షణాల్లో ఒక లక్షణం. అయితే ఏ భయం ఉన్నా ఏ భయం లేకపోయినా దైవ భయం ఉంటుంది ధన్యత, అది గొప్ప విషయం. అందుకని మంచి మాట ఉంది సామెతల్లో, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అంటాడు. సామెతల్లో చాలా మంచి మాట వాడాడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటే ఏ భయము అంటే ఈ లోకంలో అన్ని భయాలు కాదు, దైవ భయము కలిగి జీవించడం. సామెతలు 16వ అధ్యాయం అనుకుంటాం చక్కటి మాట మాట్లాడుతూ, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడంట. అంటే నిత్యము ఎందుకు భయము, ఏ భయం ఉండాల అంటే బతకలేమనే భయమా, అది కాదు. నీతిమంతునికి దేవుడు పోషణ జరుగుతూనే ఉంటుంది. కానీ నిత్యము భయము అన్నట్టు అర్థం ఏంటనంటే దేవుని యొక్క వాక్యం అనగానే ఆ భయముతో దైవ భయముతో జీవించటం చాలా ముఖ్యమైన విషయం. సామెతలు 28వ అధ్యాయం 14 వచనం. సామెతలు 28, 13, 14 చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అది నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. నిత్యము భయం అంటే అర్థం ఏంటంటే దైవ భయం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, పాపము దాచిపెట్టుకునేవాడి జీవితం ఎప్పుడు అణగారిపోతుంది. ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయానుకున్నా కానీ ఎప్పుడొకప్పుడు వాడికి శిక్ష ఉంటుంది. కానీ అద్భుతం ఏంటంటే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టడం మంచిది. అదే రీతిగా ఆ మాట ఎందుకు నిత్యము భయము కలిగి అంటే ఏ భయము అంటే ఈ దోషములో ఉంటే నేను ఎప్పుడో ఒకప్పుడు నష్టపోతాను, దీనివల్ల మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని ఎవరైతే దేవునికి మరి భయభక్తులు గారి నమ్మకంగా ఉంటారో వాడు ధన్యుడైతాడు. 7 సార్లు వీళ్ళందరికీ చెప్తారు, వీళ్ళనే విషయం చెప్తారు అనుకుంటారు అని అనుకుని హృదయానికి కఠినపరుచుకుంటే మాత్రం చాలా ప్రమాదకరంగా పడిపోతాడు. అందుకని దైవ భయము కలిగి అన్నాడు. తీర్పు ఉన్నదనే భయంతోనే ఏం చేస్తున్నాడు అంటే మనుషుల్ని ఏం చేస్తున్నాడట, ప్రేరేపించుచున్నాడు. దేనికి ప్రేరేపణ అని గలతీలు రాంగు ప్రేరేపణకి వెళ్ళి దేవుని వదిలేశారంట వాళ్ళు. దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 7-8 వచనాలు చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలిగినది కలగలేదు. ఏ ప్రేరేపణ? సత్యానికి వ్యతిరేకంగా మిమ్మల్ని వాక్యానికి అనుకూలంగా కాకుండా వాక్యానికి ప్రతికూలంగా. భక్తి అంటే కొంతమందికి 7 వారాలు 6 వారాలు ప్రార్థన పెట్టుకోవడం అనుకుంటారు. భక్తి అంటే అది 7 వారాలు 6 వారాల్లో ప్రార్థనకి వెళ్తే అది చాలా భక్తి అనుకుంటారు. బాబు భక్తి అది కాదు నాయన. 14 వారాలు వెళ్తే 14 కలిసి వస్తాయి, 7 వారాలు వెళ్తే 5 కలిసి వస్తాయి అనే భ్రమలో ఉండటం అనేది కేవలం అదంతా ఊరికే భ్రమ. అది కాదు భక్తి అంటే. భక్తి అనే దానికి సంపూర్ణంగా రక్షణానుభవం పొంది దేవుని యొక్క భయం కలిగి వాక్యం కలిగి. అది కొంతమందికి అది శిల జ్యోతిష్యం అవడదు భక్తి. నిజం, కొంతమందికి అదొక
జ్యోతిష్యం లాగా అలాగే ఆ నేర్పే వాళ్ళని నేర్పుతారు. ఇన్ని వారాలు మీరు ప్రార్థన పెట్టుకోక ఆయన అలాగే స్టార్ట్ చేసాడు ఓ చోట. మీరు ఇంట్లో 7 వారాలు ప్రార్థన ఎట్లండి అని స్టార్ట్ చేశాడు. ఏమో మనకు తెలియదు కానీ నేను ఒక చోట సంగతి చెప్తాను అని. రైటే, అసలు బైబుల్లో ఎక్కడ ఉంది 7, 14, 21 రోజులు 30 రోజులు మనం చెప్పారంటే ఏంటంటే ఉపవాస ప్రార్థన 40 రోజులు చేశారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట ఇలా చెప్పామనుకోండి విమర్శంతో అనుకుంటారు, వచ్చిన గొడవ అది. ఇక్కడ బిబ్లికల్ నాలెడ్జ్ బైబిల్ జ్ఞానం లేకపోతే కష్టం. ఇక్కడ లేఖనాన్ని ఏం చేస్తారని అంటే ఉల్టా పల్టా తిప్పి ఏదో అనుకుంటూ ఉంటారు. ఇది కాదు భక్తి జీవితం. ఇక్కడ ఏమైందని అంటే సత్యమునకు విధేయులు కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగించను, వాక్యానికి లోబడకుండా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించకుండా చేసే జీవితము అది ఏంటి జీవితం? కొంతమంది యేసుప్రభువుని నమ్ముతానంటే బంధువులు అడ్డుకుంటారు, స్నేహితులు అడ్డుకుంటారు. సత్యంలోకి వెళ్దామంటే కొంతమంది అప్పుడు దాకా ఈ చర్చ చాలదా నీకు బ్రహ్మాండ పదం ఉంది, నువ్వు బ్రహ్మాండంగా ఎన్ని పదవులు వస్తుంటే బల్లి మారుతానంటే వీటి అని అంటే అలా కట్టుకుంటారు. భక్తిలో భలే కొన్ని ఆటంకాలు మీకు చెప్తాను, ఎలాగ ఆటంకాలు వస్తాయని, ఎలాగ మనల్ని ముంచుతారు అనేది మీరు ఆ మెలకు ఉండాలా. అది చెప్పాడు ఇందులో, మీకు చూపుతాను అది మీరు 2 కొరింథీ 5వ అధ్యాయం దగ్గరికి రండి. ఒక చక్కటి మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఆ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చూడండి, 11 వచనంలో 5:11లో చదువు ఆయన. మనుషులను ప్రేరేపించుచున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం. ఎవరికి? మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు మీ మనస్సాక్షులకు కూడా. అంటే వీళ్ళ మనస్సాక్షులు కూడా వీళ్ళ విషయం ఏ అనుమానం లేదు. కొంతమంది విషయం బయటికి చెప్పలేరు కానీ ఏడ్చాడు అది వాక్యం చెప్తారు కానీ సన్మాది అనుకుంటారు. అట్లాంటి విధానంలో కొంతమంది ఉంటారు. అది ఆ మాట చెప్పాడు. వాళ్ళ మనస్సాక్షి విషయం, వాళ్ళ మనస్సాక్షి కూడా తన మీద దోషారోపణ అది ఉందంట. చదువు నాయన చదువు. అది మమ్మను ఇలా చెప్తున్నామని చెప్పి మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకుంటలేదు కానీ హృదయమునందు అతిశయపడక, అది విషయం, పై రూపమునంది అతిశయపడు వారికి ఆధారము కలగాలని అదే విషయం. అది అర్థమైందా? ఇక్కడే మేము పై విషయాన్ని పై వాటి విషయం అతిశయపడేది లేదు. మాది ఎంత గొప్ప, మాకింది అంటారు. అవును, ఎంత బైబిల్ చదువుతున్నారు, ఎంత ప్రార్థనా జీవితం ఉంది, దేవుని కొరకు జీవించిన జీవితం ఏంటి, అసలు ఎంతకాలం ఎంతవరకు దేవునితో గడుపుతూ వచ్చావు, పాపం ఎప్పుడు విడిచిపెట్టావు. గత సంవత్సరంలో అదే జీవితం అయ్యే, ఈ సంవత్సరం అదే జీవితం అయ్యే. కానీ ఏ రోజు పేపర్ చదివాను, నిన్న నమ్ముడైనంత మందు ఎన్నో 33,000 కోట్లు ఎంతో వచ్చిందంట మందు వ్యాపారంలో మనకి ఏకంగా ఒక రాష్ట్రానికి. మరి ఎవరు తాగేశారు? చిత్రం. అలా మన క్రిస్మస్ రోజున కూడా అంతే బాగా అమ్ముడైందంట మందు. మరి ఎవరు తాగారు? అంటే ఎంత మరి మందు అమ్ముడవుతుందంటే మరి అమెరికా ప్రెసిడెంట్ గారు సన్మానం చేయకపోతే పాస్టర్లు ఇంకెవరు చేస్తాడు? అంటే ఎవరు తాగుతున్నారు అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది. మారు మనసు లేని, వాక్య ధ్యానము లేని, ప్రార్థనా జీవితము లేని, రక్షణానుము లేని భక్తి దేవుని దృష్టిలో అది భక్తి కాదు. అందుకని భయము అంటే అర్థం ఏంటంటే వణుకుపోతుండు కాదు. దేవుడు నన్ను తీర్పులోకి తెస్తాడు, నన్ను ఒకనొక దినమందు లెక్క అడుగుతాడు. అందుకే మనం ఈ పని, ఏ పని అంటే మనుషులు ప్రేరేపించే పని. ఏ ప్రేరేపణకు అంటే సత్యమునకు విధేయులయ్యే ప్రేరేపణ మనం చేస్తాం. మెచ్చుకోవడానికి ఎవరో మెచ్చుకుంటారు, మనం కానీ నీట్గా ఎవరిని ఏమనకుండా ఉంటే మనం 3-4 కూర్చోం ఇక్కడ. రండి, మీకు లక్షవారు అక్కడ ప్రార్థన జరుగుతున్నాయి, మీకు పెళ్ళి లేకపోతే పెళ్ళి అప్పులు తీరిపోతే రండి అని ప్రచారం పెట్టండి. మీకు ఇంకా పట్టదు, ఆయన ఎప్పుడు వస్తాడండి, ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మారు మనసుకు అంత జాంతనాయి. అదొక ఆశీర్వాదకరమైన లక్షవారం, అది ఆశీర్వాదకరమైన చూడ అన్నారు అనుకోండి, ఇంకింతే సంగతులు.
అక్కడికి వెళ్తే బాబు అతను వాక్యం చెప్తాడమ్మోయ్, ఏంటి ఆ వాక్యం ఏంటండి, తీర్పు ఉందనే వాక్యం ఏంటండి అనే మాట ఇది చెప్తే మాత్రమే నచ్చదు. బైబిల్ ఉన్నట్టుగానే నమ్మాలి. ఎందుకంటే రేపొద్దున ఈ బైబిల్ ద్వారానే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. అందుకనే మనకి జనసంఖ్య, ఆదాయ సంఖ్య పెరగటానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. జీవితకాలంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఎదుట తీర్పులోకి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే దేవుడు మెచ్చుకునే తీర్పులోకి వెళ్తే చాలు. అదే చెప్పాడు ఈ అధ్యాయంలో. ఆయన కొత్త సంవత్సరం మెసేజ్ చెబుతూ ఆ మాట ఎలా చెప్పాము అని అంటే, ఇవన్నీ చెప్పి ఆ మాట మాట్లాడుతూ 13 అంటాడు, మేము వెర్రివారమైతేమా. మనల్ని అందరూ ఏమనుకుంటారో చెప్పి చూడు, మెంటలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళు డబ్బులు సంపాదించే విధానం చూసుకోవాలి. కానీ రక్షణ అనుభవం అంటారేంటి బాబు, వారు మనసు బాప్తీసం అంటారేంటి? అందుకే చాలామంది చిలకని బాప్తీసం తీసుకున్నాడు మళ్ళీ బాప్తీసం తీసుకోకపోవడం కారణం ఏంటంటే, ఏంటి మళ్ళీ బాప్తీసం ఏంటి, అసలు తీసుకున్నదే రక్షణ బాప్తీసం కాదా. ఇప్పుడు మనం చెప్తే దానివల్ల విమర్శించాడు. ఏం విమర్శించానయ్యా, బైబిల్లో ఉన్నది ఏమో అని. మార్టిన్ లూథర్ గారే 2సార్లు బాప్తీసం తీసుకున్నాడు. బైబిల్ మిషన్ స్థాపించిన ఆ దేవదాసయ్య గారు, ఆయన పుట్టింది దాంట్లో, మళ్ళీ బాప్తీసం తీసుకున్నాడు ఆయన. వాళ్ళందరూ మరి మనుషుల్ని మెప్పించడానికి కాదే వాళ్ళు చేసింది. దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు దగ్గర తీర్పులోకి వెళ్ళిపోవాలి మనం అని మాట్లాడుతూ, ఒకవేళ ఎర్రవారం అయితే ఎవరి నిమిత్తం చెప్పండి, దేవుని నిమిత్తం. ప్రభు కోసం మనందరం లోకానికి మనం అందరం ఒక వింతగా ఉంటాం. భక్తుని పౌలు గారు అంటాడు, లోకమునకు ఒక మురికిగాను పెంటగాను కనబడ్డాం. మేము ఎలా కనబడ్డాం చెప్పండి? లోకమునకు మేము ఎలాగంటే, అది ఎటుపోయినా శ్రమే. వీళ్ళకి అసలు చిత్రం ఏంటంటే, ఈయన కూడా వాక్యాన్ని వదిలేసి ఉంటే ఏ గొడవ లేకపోయింది. కానీ అలాగా వాక్యము కొరకే ఈయన అన్ని రకాలు. అదే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము దయచేసి 5వ మాట చూడండి. అయ్యా పొందలేదు. ఎటుపోయినా మాకేం కలిగింది? అది ఎటుపోయినా శ్రమే కలిగింది, పోరాటములు, భయములు అయినను. అది చూసారా, తీతు రాక వల్ల మమ్మల్ని ఏం చేశాడు? ఎందుకు? తీతు చెప్పాడు, ఇంతేనా తప్పదు మనకి, మనం ఎలాంటి శ్రమల్లోకి వెళ్ళాలి అని ఆ తీతు నిలబడి వీళ్ళకి నిలబెట్టి పని చెప్పాడు. కాబట్టి ఇలాగా భక్తి జీవితంలో ఇంకో మాట ఉంటుంది, మేము లోకమునకు పెంటగాను. అందరికీ ఎలా కనపడ్డామంటే, అందుకే సత్యానికి నిలబడేవాడు కొద్దిమంది, కలిపి జరిపేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాక్యాన్ని 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 15వ వచనం దగ్గర నుంచి చూడండి. 2వ కొరింథీ పత్రిక 2:15, రక్షింపబడు వారి పట్లను చదవండి. అది నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన వాసనగాను ఉన్నాము. ఎవడు? అది కలిపి జరిపాడు ఉండక నిష్కాపట్యము గల వారమును, దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట. అది విషయం. అలాగే అదే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అయ్యా అధైర్యపడం, అది కుయుక్తిగా నడుచుకొనక బోధింపక సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషునికి మనస్సాక్షి ఎదుట మెప్పించుకొని అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించాం. చూసారు ఏంటనంటే, కుయుక్తి లేదు, వంచన లేదు.
కుయుక్తిగా బోధించేవాడు ఏం చేస్తాడు అని అంటే అలా పోతే మనకెందుకు లేదు, మనం లబ్ధి పొందాలనుకుంటూ ఉంటాడు. 4వ అధ్యాయము అదే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ మాట చూడండి. ఎటు పోయినను శ్రమపడుచున్నను. చూసారా, ఎటు పోయినా ఎక్కడ ప్రశాంతత లేదు. ఎక్కడ ఒక ఆయన నన్ను అడిగాడు, మీరు ప్రసంగం మార్చుకుంటే బాగున్నామా సార్? ఏమండి సార్ అంటే, మార్చుకుంటే పెద్ద చర్చకు కడతారు. అంటే ఏం చేయమంటారు అంటే, కొన్ని కఠినమైన మాటలు వాడకూడదు మీరు ప్రసంగంలో, అవి చెప్పకూడదు భయం అంటే. మరి ఏం చేయమంటారు అంటే, అవి మనం జోలికి వెళ్ళకూడదు. మీరు బైబుల్ అంతా మీరు దేవుడు చెప్పినంత మీరు చెప్తే ఎలాగా? మీరు నూతనత్వంలో రావాలి. అది ఇంతవరకు ఓల్డ్లో ఉన్నానా నేను అంటే, అవును మరి మీరు ఎలా చెప్తే ఎలాగా? మీరు బాప్తిజం తీసుకోవాలంటే ఎలాగా? రక్షణను పొందాలంటే ఎలాగా? తీర్పులోకి వెళ్తారంటే ఎలా? ఎలాంటి అన్నీ బాగుంటుందా? మనుషులకి గుచ్చుకున్నట్టు ఉండదా అని అంటే రైటే. మరి రేపు పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నా తోలు తీసేస్తాను. అవడరా నువ్వు? నీ బతుకు కోసం మనుషులందరినీ రక్షణ రాకుండా చేసి పాడేసావు. వాక్యాన్ని ప్రేమించకుండా చేసావు, వాళ్ళకి వాక్యాన్ని అందకుండా చేసింది నువ్వే అని పట్టుకుంటాం. మరి అప్పుడు ఏం చేయాలా? కాబట్టి దైవ భయముతోనే ఏదైనా మనం చేస్తాం. పేతురుని యోహాను పట్టుకుని కొట్టి, ఇక నుంచి ఎలాంటి సువార్త చెప్పారంటే మర్యాద ఉండదంటే అలా అంటారు. మీరు మాట చెప్పండి, అయితే దేవునికి లోబడాలా, మనుషులు లోబడమంటారా? ఎవరు లోబడమంటారు? మీరు చెప్పండి అంటాడు. ఆ మాట భలే ఇష్టమైన మాట. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 18వ మాట చూడండి, లేదా 17 నుంచి చదవండి. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపుకుండుటకై ఈ నామాన బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మన వారిని. ప్రస్తుతం జరుగుతున్న బెదిరింపులు ఇయే. సువార్త చెప్పొద్దు, రోడ్ల మీద మీరు సువార్త చెప్పొద్దు అని చెప్పి మతోన్మాదులు తయారయ్యారు. మనం వాళ్ళకి సమాధానం చెప్తాం. అలాంటి బెదిరింపులు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పుడు క్రైస్తవులు అడ్డుకుంటున్నారు. సువార్త చెప్తుంటే వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు. ఏంటి సువార్త ద్వారా ప్రపంచానికి జరిగిన నష్టం ఏంటి? ఏమనంటే, మా ఊదిలో వాళ్ళు అందరూ ఇక్కడ అంతా హిందువులు ఉన్నారు, మీరు చెప్పొద్దు అంటారు. మీరు వెళ్ళి మీ ఓడి దగ్గర చెప్పుకుంటారు అనుకోండి. మా ఓడి దగ్గర చెప్పేది ఏంటి? తెలియని వాళ్ళు చెప్తాం, తెలిసిన వాళ్ళు చెప్తాం అంటే అది విషయం. చాలామందికి ఇప్పుడు ఏబీసీలు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏబీసీలు ఎందుకు నేర్పుతాడు? నేర్పడు కదా. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి నీకు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న కూర్చో అంటే నోరు మూసుకో, నాకు ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చు అని అంటాడు. అంతేగాని తెలియదు. మీరు వాళ్ళు అక్కడ ఉన్నారట. ఈ మధ్యకాలంలో ఇది కొత్త మాట మొదలెట్టారు. ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, మీరు రాకండి అంటే లేరు కాబట్టి వచ్చాం, ఉంటే ఎందుకు వస్తాం? అలాగే ఈ విషయాలు చెప్పొద్దు అంటే తెలియదు కాబట్టి తెలియని విషయాలు చెప్పాలా? వాక్యం చదవండి ఇప్పుడు 18. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు ఆజ్ఞాపించి, అందుకు పేతురు యోహాను వారిని చూసి దేవుని మాట వినుట కంటే న్యాయమా? మీరే చెప్పండి. మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా లేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము కొన్ని చూడలేదు, విన్నాం, కొన్ని వినలేదు, కొన్ని చూసాం. కన్న వాటిని విన్న వాటిని చెప్తాం. ఎందుకు అంటే దైవ భయము కలిగి. ఏమి అనంటే కారణం ఏంటి అనే మాటకి దానికి జవాబు చెప్పాడు. ఇక మీదట జీవించేవారు తమ కొరకు గాక. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట వాడాడు చూడండి అక్కడ. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారిక మీదట 14 చదువునైనా క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందాలని కదా. యేసయ్య ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. యేసయ్య ప్రేమ లేకపోతే మీరు ఎందుకు సువార్త పెడతారు? మనకి అందుకు అవసరమా? శుభ్రం తినేసి పడుకుని ఆదివారం చర్చికి వెళ్ళి స్తోత్రం 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 ఆమె చెప్పి వచ్చేది సరిపోదా? ఇంకా మళ్ళా సువార్తకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అయితే పిచ్చోడ తిరుగుతున్నారు. రాత్రిపోకడు మీరు ఎక్కడ రమ్మని అక్కడ పోతున్నారు, మీరు నిద్ర లేకుండా తిరుగుతున్నాడు ఎవడో అన్నట్టు కొంతమంది చూస్తూ ఉంటారు. మనకి చిత్రం ఏంటంటే మీరు మామూలుగా సజావు వెళ్ళిపోండి, అది భక్తి.
అది అలా ఉండాలి. అంతేగాని ఇది శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటున్నారు, మళ్ళీ మధ్యలో మళ్ళీ బైబిల్ స్టడీ అంటున్నారు, మళ్ళీ సువార్త అంటే అక్కడెక్కడికి పోతున్నారు. ఇదేమా అన్నీ ఉంటుంది. ఇదే మాట. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసి ఆ రోజున ఫారినర్స్ వచ్చి మన భారతదేశంలో వాళ్ళు స్థాపించిన మందిరాలు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, నిజంగా వాళ్ళకి కానీ ప్రభు ప్రేమ లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండుంటే ఇంకా నయం, ఈ దేశం ఇంకా అడుక్కు తిను. నిమ్మన జాతులు అనబడ్డ మన సోదరులకు చదువే అందకపోను. చదువు కొన్ని వర్గాలకే ఉండాల. మనుధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి. మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఇప్పుడు. అందుకని ఇక మన జడ్జిలు మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ అయిన జడ్జి గారు మాట్లాడుతున్నాడు, మహానుభావుడు. ఇంగ్లీష్ మీడియం జీవోని రద్దు చేయడట. వాళ్ళ పిల్లలందరూ ఫారెన్లో చదువుకోవాలా, మామూలు పిల్లలు మాత్రం ఇక్కడ కూలి పని చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఇతరులను బానిసలుగా చూడాలని చూస్తున్నారేమో. అయితే పిల్లలు బాగుపడకూడదు, ఎప్పుడు ఇలాగ అడుక్కు తినాలి. వీళ్ళు మా పిల్లలు మాత్రమే గొప్పోళ్ళు వాళ్ళు, బాగా చదువుకోవాలి, మేమే రాజకీయంగా ఉండాలి. మనోళ్ళు కూడా వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళ కొమ్ములు కాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొమ్ములు వచ్చాయి. మహానుభావుడు అంబేద్కర్ గారు బాగా బైబిల్ చదివాడు కాబట్టి ఆయన పౌరుషం తెచ్చుకొని మనం జ్ఞానవంతులుగా ఉండాలి. క్రీస్తు ప్రభు ప్రేమ మనుషులకు జ్ఞానం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్యను నమ్మిన బిడ్డలు సర్వ ప్రపంచానికి చెదిరిపోయి అలా ఉన్న చోట ఉండి సుఖంగా ఉండకుండా దేశాలు వెళ్ళిపోయి అనేక స్థలాలకి సువార్తను అందించారు. వాళ్ళు చేయగలిగినంత శక్తి మనం ఇప్పుడు ఉండగా కోట్లు మూట కట్టుకొని ఎక్కడో దాచుకుంటే సువార్త జరగదు, ఏముండదు. కానీ వాళ్ళు ఏంటంటే జీవితాలు త్యాగం చేశారు, ప్రాణం పెట్టారు. నిజం యథార్థం చెప్తా. మనోళ్ళు చేసే సోకులు చూస్తుంటే ఇక మామూలు సోకులు కాదు. యేసుప్రభు కూడా అడుపుంటాడు, ఆయన ఆశ్చర్యపోతాడు వీళ్ళ యొక్క చూస్తే. నిజంగా దేవుడు ప్రేమ ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఎంత త్యాగానికన్నా వెళ్తాడు, ఎంత త్యాగానికన్నా వెళ్ళాలి, తప్పదు. కొన్నిసార్లు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్తూ ఉంటాం. ప్రభు పరిచర్య విషయంలో, దేవుని సేవ విషయంలో మనము ఈ యొక్క నిర్ణయం ఏంటంటే క్రీస్తు ప్రేమే మనల్ని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం అంటూ చక్కటి మాట అన్నాడు అక్కడ. జీవించే వారికి మీద తమ కొరకు గాక తమ నిమిత్తము తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు ఏం చేయడం చెప్పండి, ఒక నూతన తీర్మానం చెప్తాడు అక్కడ. ఏమన్నా చెప్పండి, బతుకుతున్న వాళ్ళకి మీద తమ కొరకే కాదు, తమ కొరకే కాదు అంటే మీ కొరకు మీరు బ్రతకండి, కానీ మీ కొరకే కాదు, ఇంకేం చేయాలి మరి, మన కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు కూడా బ్రతకాలి. మన ఒక్కరి కొరకు మన కోసం బ్రతకొద్దు అనలేదు, తమ కొరకే కాక అన్నాడు. చూడండి అక్కడ, తమ కొరకే కాక అంటే అర్థం ఏంటి? తమ కొరకే కాక అంటే అర్థం చెప్పండి. మనం కేవలం మన కొరకు లేచిన వారి కొరకే అంటే కేవలం మనం అక్కడికే ఆగిపోకూడదు. మనం బ్రతుకుతూ ఇతరులను బ్రతికించాలి. మనం జీవిస్తూ ఇతరులకు ఏం చేయాలంటే దారి చూపించాలి. దాన్నే చెప్తూ 17 అన్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. అది ఇంటికి సున్నం, ఒంటికి కొత్త బట్టలు వేసుకుంటే కొత్తది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఏడు హ్యాపీ న్యూ ఇయర్, వాళ్ళకందరూ బీపీ న్యూ ఇయర్. ఏడు హ్యాపీ న్యూ ఇయర్ ఏముండదు, ఆయన కొత్త బట్టలు వేసుకుని ఏదో ఆనందించడం లేకపోతే ఏదో చేసుకోవడం తప్పిస్తే. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని నూతనత్వం తీసుకుని, దట్ ఈస్ ద నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాలం మారిపోతుంది కానీ మనం మారటం లేదంటాడు భక్తుడు. కాలం ఎలా దాటిపోతుంది కానీ మన హృదయాల్లో మార్పులు రావాలి అనేది వాక్య సత్యం. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. ప్రభువునందు అంటే చర్చికి వెళ్ళి వచ్చేసినంత మాత్రం నూతన సృష్టి కాదు, క్రీస్తులో ఒక నూతన అనుభవానికి వెళ్ళాలి. గత కాలంలో అలాగే బ్రతికావు, ఇప్పుడు అంతే బ్రతికావు. గత కాలంలో ప్రభు యొక్క వాక్యాన్ని పట్టించుకోలేదు, ప్రార్థన పట్టించుకోలేదు, భక్తిని పట్టించుకోలేదు. మరి ఇప్పుడు అంతేనా అంటే కాదు. ఒక 2 పనులు చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలట అని అంటే ఒక చక్కటి మాట వాడాడు. అక్కడ ఏంటని అంటే
సమాధాన పరిచర్య, సమాధాన వాక్యం అన్నాడు. చూడండి 18-19లో సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. క్రీస్తు ప్రభు మరి మనకు దొరకటంతో మనం దేవునితో సమాధాన పడ్డాం. సమాధాన పడ్డ వాళ్ళందరికీ 2 పనులు అప్పగించాడు. ఒకటేమో సమాధాన పరిచర్య అప్పగించాడు, రెండోది సమాధానం అప్పగించాడు. చూడండి ఆ మాట అక్కడే 18లో, ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించాడు, అప్పగించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, అది సమాధాన పరిచర్య అప్పగించాడు, రెండోది సమాధాన వాక్యమును అప్పగించాడు. ఈ పరిచర్య మనం చేయాలి. మనతో సమాధానం దేవునికి మనకి రక్షణానుభవం దొరికిన తర్వాత మనం ఇతరులని దేవుని యొక్క వాక్యం ద్వారా సమాధానపరుస్తూ సమాధాన పరిచర్యకు మనం ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఆ సమాధాన వాక్యాలు అందిస్తూ ఈ నూతన సంవత్సరంలో నూతన మరి గోల్ రీచ్ అవుతూ ముందుకు వెళ్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, సమాధాన పరిచర్య, సమాధాన విషయం దయచేయండి. పరిశుద్ధ మహాప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యం వినడానికి తండ్రి మాకు సహాయం చేసినందుకు స్తోత్రం. మరి గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల చాటును భద్రపరచు ప్రభా. నైనా ఈ వాక్యం ప్రభా ఈ ప్రాంతంలో ఆగకుండా ప్రతి వారము నైనా మరి నీ ప్రకటించిన కృప చూపించేందుకు స్తోత్రం. మరి చాలామంది వెడ్లు ప్రభా నైనా ఈ ప్రదేశంలో నీ వాక్యం ఉండడానికి అవకాశం ఇచ్చావు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కొరలను బట్టి మీరు ప్రేమించి ప్రభా నైనా మరి ఈ సంవత్సరంలో కూడా అడుగు పెట్టడానికి ప్రభా కృప చూపించినందుకు వందనాలు ప్రభా. నైనా గడిచిన కాలంతో కాపాడేందుకు స్తోత్రం. మరి ఇక మీదట ప్రభా నైనా మేము ప్రభా మా జీవితాలు మార్చుకోవడానికి కృప చూపించండి అయ్యా. మరి మేము మీతో సమాధాన పడడానికి తండ్రి మాకు సహాయం చేయండి. మేము సమాధాన పడిన తర్వాత ప్రభా నైనా ఇతరుల సమాధానంలోకి నడిపించడానికి ప్రభా కృప చూపించని ప్రార్థిస్తా ఉన్నాం. మరి ప్రభా ఇవాళ ప్రభా ఈ ప్రదేశంలో ఉన్నవారికి కావాల్సిన మాటను అనుగ్రహించినందుకు వందనాలు. ఎవరికి ఎటువంటి మాటకు అవసరమో అది మీరు దయచేసినందుకు ప్రభా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మరి ఆత్మను ప్రభా ఈ ప్రదేశం నుంచి ప్రతి ఒక్కరిని వెంటాడి ప్రభా ఒప్పింపజేయడం కృప చూపించని ప్రార్థన చేస్తూ ఈ కొర్లంబడి ప్రాంతాలు ఎవరైతే రకరకాల బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నారో ప్రభానైనా నీ వద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభానైనా తమ జీవితాన్ని బాగుపరుచుకోలేని వ్యసనాల్లో ఉన్నారు. మీరు దయచేసి వారిని దర్శించి బలపరిచి బాగు చేయమని ప్రార్థిస్తూ ఈ మైక్ ఎంత ద్వారా అయితే వినబడుతుందో అంత ద్వారా ప్రభానైనా నీ కృప ఉంచమని బలపరచమని, చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం అందరం కలిసి ఆరాధించుకోవడం కృప చూపించమని, ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ దర్శించమని, మరి ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని ప్రభావ నీ కొరకు ప్రత్యేకపరచుకోమని, చిత్తమైతే యేసే నామములో ప్రార్థించి అడిగి బ్రతిమలాడి గోజారి వేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనతో నడిపించునుగాక.